పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు కదా, మీకు అందినయా? ఎంత అంది? 10-30. ఓకే, సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. పాలాభిషేకం కూడా చేసినాం. పాలాభిషేకం చేశారా? ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలా? బ్రహ్మాండం చేసినాం. ఓకే, మేము కూడా అది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఆయన ఇచ్చిండు. అది భూమి డబ్బులు కూడా ఆయనకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 600 కూడా ఆయనకు వచ్చిండు మాకు. వైఎస్ఆర్ అయితే అసలు ఏమి రూపాయి మాకు రూపాయి తెలవదు మాకు. ఓకే, అంటే 2019లో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇలా రూపాయలకు ఇంకేముంది, మీకు పింఛన్ పెంచుతున్నాడు. పింఛన్ కూడా సంవత్సరానికి 250 పెంచిండు అంతే. ఒకసారి పింఛన్ కూడా వాటి పెద్ద 3000 చేసిండు. మా చంద్రబాబు గారు గెలిచిండు, ఎమ్మటే 4000 చేసిండు. అంటే పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు పండుగ ముందు డబ్బులు పడితే మాకు 2 రోజులు లేని వాళ్ళకి అంత సంతోషంగా ఉంది. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు, మీకు అందిందా? అందింది బాబు, మాకు అందింది. మాకు పండగలనే ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి, ముగ్గురికి, కూటమి ప్రభుత్వానికి. మంచి మాకు పండగలు జరిగింది. మాకు 4 సంవత్సరాలు అసలు ఏమీ అందర. మాకు గోదావరి ఏడకు వచ్చింది, ఎర్రాకు వచ్చినా మాకు మంచి నీళ్ళు పోసిన వాళ్ళు లేరు. మాకు దుప్పట్ల గారు ఆ వెంకన్నబాబు గారే మాకు ఇచ్చినారు. దుప్పట్లు ఏంటి, మాకు బియ్యం, కాయలు ఇవన్నీ మాకు ఆ వెంకన్నబాబు గారే అందించారు, మాధవరం వెంకన్నబాబు గారు. ఏంటి 2019లో నేను గనక ముఖ్యమంత్రిని గనక అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా, చేశారా? ఇయ్యలేదు బాబు, ఇయ్యలేదు. 6,36,000 మాకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. 10,50,000 ఇస్తానంటాం, అయ్యి లేదు. మాకు మళ్ళీ మా తండ్రి వచ్చినాకనే మాకు బర్త్డే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మాకు పండగలు ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం. మాకు ఉండ భూములకు కూడా రావాలా, వచ్చేటట్టు చూడండి మరి మీరు. మారంపల్లి చిట్టమ్మ. ఈ గ్రామం పేరేంటి? కమడేనిమూర్తి. కమడేనిమూర్తిలో అంటే ఇది కూడా అసలు పోలవరం ముంపు ప్రాంతాల్లో ఒక ప్రాంతమా? ముంపు ప్రాంతం ఇదేనండి, ఫస్ట్ ఇదే. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజ్ చేస్తున్నారు కదా, పండక్కి ముందేశారు, ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుందండి, మాకు ఆనందంగా ఉంది. ఓకే, గతంలో 2017లో కూడా ఆయన భూములకు సంబంధించి నష్టపరిహారం అందజేశారు, మీకు అందిందా? అందిందండి. ఎంత అందిందమ్మా? భూములకి ఇచ్చిన 10,80,000 ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను మీకు కొంత కలిపి 10 లక్షలకు పైన ఇస్తాను R&R ప్యాకేజ్ అన్నాడు, ఇచ్చారా? అస్సలు ఇయ్యలేదండి, అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఊరు పట్టించుకోలేదండి, పట్టించుకోలేదండి. ఓకే, మరి వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదా మీకు? ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. చంద్రబాబు గారు పట్టించుకున్నారు. అప్పుడు కూడా కూరగాయలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అప్పుడు పట్టించుకున్నారు. ఓకే, గుడ్లు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. ఓకే, అంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశాడా? అవునండి, దగేసేసారు. ఓకే, అసలు ఇక్కడికి రాలేదా? రాలేదండి, ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. మరి ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగింది, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు వస్తున్నారా? వస్తారండి, వస్తారు. ఓకే, పార్టీ వారు వచ్చి మమ్మల్ని 7 గోదావరి వచ్చినా మమ్మల్ని 2 సార్లు లేపారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు.